వ్యవసాయంలో ఒడిదుడుకులు ఎదురైనా నిరాశ చెందకుండా కొత్త మార్గాలను వెతుక్కుంటే విజయం తప్పక వరిస్తుందని నిరూపిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో నష్టాలను చవిచూసినా వెనకడుగు వేయకుండా లేయర్ కోళ్ల పెంపకాన్ని ఆశ్రయించి లక్షలాది గుడ్ల ఉత్పత్తితో విజయవంతమైన పారిశ్రామిక రైతుగా ఎదిగారు. సొంతంగా ఫీడ్ మిల్ ఏర్పాటు చేసుకుని ఖర్చులను నియంత్రిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నవి అనంతపురం జిల్లా కణేకల్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రైతు బసవరాజు నిర్వహిస్తోన్న లేయర్ కోళ్ల ఫారాలు. ఇంటర్ వరకు చదివిన బసవరాజు మొదట వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించేవారు. వ్యవసాయానికి అనుబంధంగా అదనపు ఆదాయం కోసం 2019లో బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. 4 షెడ్లలో 40,000 బ్రాయిలర్ కోళ్లతో ప్రయాణం మొదలుపెట్టిన బసవరాజుకు ప్రారంభంలో మంచి లాభాలే వచ్చాయి. అయితే కరోనా కాలంలో మార్కెట్ పూర్తిగా కుదేలవడంతో భారీ నష్టాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా పరిస్థితులను విశ్లేషించి కొత్త నిర్ణయం తీసుకున్నారు. 2022లో బ్రాయిలర్ కోళ్ల స్థానంలో లేయర్ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 4 షెడ్లలో 1,20,000 కోళ్లను పెంచుతూ గుడ్ల ఉత్పత్తిలో రాణిస్తున్నారు. ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ శాస్త్రీయ నిర్వహణతో ఫారంను విజయవంతంగా నడుపుతున్నారు. కర్ణాటక బ్యాంకులో లోన్ తీసుకున్నాం. దగ్గర ఒక 13 కోట్ల వరకు లోన్ తీసుకునేసి 1,20,000 కెపాసిటీ గుడ్ల ఫామ్ కన్స్ట్రక్షన్ చేసాము. దీనికి ఫీడ్ మిల్ కూడా ఓన్గానే ఉంది మాది. పర్ డే వచ్చేసి మాకు 15 టన్నుల వరకు ఫీడ్ అవసరం ఉంటుంది. రా మెటీరియల్ అన్ని పర్చేజ్ మేము ఓన్గా చేసుకుంటాం. చేసుకుని ఫీడ్ ఫార్మర్ ఏజ్ వైజ్ ఫార్లా మారుతూ ఉంటుంది. అది డాక్టర్ సలహాతో మేము ఏ ఏజ్లో ఏది ఫీడ్ వాడాలనేసి అని దాని ప్రకారంగా ఫీడ్ మిల్లో తయారు చేసుకుంటారు. 16 వారాలకి 18 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారంగా ఏ రోజుకి మనకి ఉంటుందో ఆ రోజు వచ్చేసి వ్యాక్సినేటర్, మనం వ్యాక్సిన్ ముందుగానే తెప్పించి పెట్టింటాము. వ్యాక్సినేటర్ వస్తారు, వచ్చేసి వాళ్ళు వ్యాక్సిన్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈ హ్యాచ్ నుంచి డే 1 చిక్ వస్తుందండి. చిక్ షెడ్ అంటారు. అది చిక్ షెడ్లో ఒక 6 నుంచి 7 వారాలు 8 వారాల వరకు మన అవసరాన్ని బట్టి అక్కడ చిక్ షెడ్లో ఉంటుంది. ఆ చిక్కు డే 1 చిక్కు వచ్చినప్పటి నుంచి ఒక 10 రోజులు టెంపరేచర్ మనకి 35 నుంచి 32 డిగ్రీలు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లేదంటే చిక్స్ కొద్దిగా చనిపోతాయి. దాన్ని బ్రూడింగ్ అంటారు. అంటే మనం వాతావరణాన్ని బట్టి కొన్నిసార్లు లోపల హీటర్స్ కూడా పెట్టాల్సి వస్తుంది టెంపరేచర్ మెయింటైన్ అవడానికి. అక్కడ నుంచి మనకి ఒక 6 నుంచి 8 వారాలకి షిఫ్ట్ అవుతాయి. అంటే లేయర్ కమ్ గ్రోయర్ అంటారు. ఆ షెడ్లోకి వెళ్తాయి. అక్కడ వచ్చేసి దాదాపుగా మనకి ఒక 16, 17, 18 వారాల వరకు అక్కడ ఉంటాయండి. ఏంటంటే గుడ్లు స్టార్ట్ అయ్యే దశలో ఇక్కడ మనకి లేయింగ్కి షిఫ్ట్ అవుతాయి. వన్స్ లేయింగ్కి షిఫ్ట్ అయిన తర్వాత 100 వారాల వరకు ఇక్కడ లేయింగ్లో ఉంటాయి. మనము ఆ 100 వారాలు మనం అంటే ముందుగానే ఒక ప్లాన్ ఉంటుంది. ఎన్ని వారాలకి మనము కల్ చేయాలి అంటే కోడిని ఇంకా మనకి గుడ్డు లైఫ్ దానికి ఏజ్ పెరిగే కొద్దీ గుడ్లు తగ్గుతూ ఉంటాయి పర్సంటేజ్. అప్పుడు మనకి ఏంటంటే రేట్లు లేవనుకోండి, మనకు వర్కౌట్ కాదు. అప్పుడు మనం ఆ కోళ్ళు అనేది కళ్ళు అంటే ఇంకా చికెన్ పంపించేస్తాం దాన్ని. మనకి ఇక్కడ షెడ్ ఖాళీగా ఉండకూడదు, ఎప్పుడు షెడ్లో కోళ్ళు ఉండాలి. షెడ్లో కోళ్ళు ఉండాలంటే మనకి ఇప్పుడు మనం ఎప్పుడైతే కోళ్ళు మనం చికెన్కి తీసేస్తామనుకున్నప్పుడు దానికంటే ఒక 20 వారాల ముందుగానే మనము చిక్స్ తెప్పించేసుకొని పెంచుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ మనకి లేయర్ షెడ్ ఒకటి ఖాళీ అవుతుందనే లోపల మనం ఒక 20 వారాల ముందుగానే ప్లాన్ చేసుకుని పిల్లలు తెప్పించుకొని పెంచుకునేసి మనకి ఇది ఖాళీ అవుతున్నట్లే మళ్ళీ అవి తీసుకొచ్చి ఇక్కడ ఫిల్అప్ చేసుకుంటాం. దీనిది ఒక సైక్లింగ్ అంటారు. అంటే మనకి ఒక్కొక్క షెడ్ వచ్చేసి 30,000 కెపాసిటీ ఉంటుంది. 3x4 అంటే 1,20,000 ఉంటుంది కెపాసిటీ. ఈ 1,20,000 కోళ్ళకి మనకి యావరేజ్గా ఒక 1,00,000 నుంచి 1,05,000 గుడ్లు వస్తూ ఉంటాయి. అంటే మా యంగ్ ఏజ్లో ఉన్నవేమో 95% వస్తూ ఉంటాయి. కొద్దిగా ఏజ్ మా పెరిగే కొద్దీ పర్సెంటేజ్ అనేది కొన్ని తక్కువ వస్తాయి. అంటే యావరేజ్గా మనకి 85% వరకు వస్తూ ఉంటుంది. దీని ధరలు వచ్చేసి మనకి NSCC బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నిర్ణయిస్తుంది రేటు. మనకు వచ్చేసి మేము ఇచ్చేది ఇక్కడ హొస్పేట్ రేట్కి ఇస్తాం. మనకు వచ్చేసి హొస్పేటు, హైదరాబాదు, చిత్తూరు రేటు, బెంగళూరు రేటు ఉంటుంది. మేము వచ్చేసి హొస్పేట్ రేట్కి ఇస్తాం. హొస్పేట్ రేటు మనకి ఏం వచ్చితే ఆ రేట్ని మనం బండ్లోకి ఇచ్చేసి తీసుకుంటా ఉంటాం. కోళ్ల దాణా కోసం అవసరమైన మొక్కజొన్న, సోయా వంటి ముడి పదార్థాలను కొనుగోలు చేసి సొంతంగా ఫీడ్ మిల్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో నాణ్యమైన దాణాను తక్కువ ఖర్చుతో తయారు చేసుకుంటున్నారు.
ఒక్కో కోడి రోజుకు 110 నుంచి 120 గ్రాముల వరకు ఫీడ్ తీసుకుంటూ ఉండగా ప్రతిరోజు దాదాపు 15 టన్నుల దాణాను తయారు చేసి కోళ్లకు అందిస్తున్నారు. బసవరాజు ఫారంలో ప్రతిరోజు 1,00,000 నుంచి 1,05,000 వరకు గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఉత్పత్తి అయ్యే గుడ్లలో కొంత భాగం స్థానిక మార్కెట్లో విక్రయిస్తూ ఉండగా మిగిలిన వాటిని హైదరాబాద్, బెంగుళూరు ప్రాంతాల వ్యాపారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్ విస్తరణతో పాటు స్థిరమైన ఆదాయం కూడా లభిస్తోంది. అయితే ఈ రంగంలో లాభాలు ఎంత ఉన్నాయో సవాళ్లు కూడా అంతే ఉన్నాయని బసవరాజు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, కార్తీక మాసంలో గుడ్ల వినియోగం తగ్గడం వంటి కారణాలతో మార్కెట్లో ఒడిదొడుకులు ఎదురవుతాయని అంటున్నారు. అయినప్పటికీ సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో ముందుకు సాగితే కోళ్ల పెంపకం రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నలు అయితే కామన్గా కంపల్సరీ కావాల్సిందే. సోయా ప్రోటీన్ కోసం అది. ఇంకా తర్వాత చేపలు వాడతాము. తర్వాత వచ్చేసి డివార్బీ అంటారు, మనకి రైస్లో పాలిస్తౌడ్లో మళ్ళీ దాన్ని ఆయిల్ తీసింటారు అది. ఇంకా తర్వాత స్టోన్, బేతంచెర్లో స్టోన్ వాడతారు. ఇంకా తర్వాత మన దగ్గర ఇంకా ఇప్పుడు ఏమన్నా జిఎన్, ఎస్ఎఫ్, డిడిఎస్ అని ఒకటి వస్తుంది. ఇట్లా మన దగ్గర ఉండే రా మెటీరియల్ని బేస్ చేసుకుని ఫార్ములా తయారు చేస్తారు. దీనికి ప్రోటీను, ఎనర్జీ ఇంత ఉండాలనేసి ఉంటుంది. దానికి డాక్టర్ ఫార్ములా తయారు చేసి ఇస్తాడు. ఏది ఎంత వేయాలా, మొక్కజొన్నలు ఎంత వేయాలా, సోయా ఎంత వేయాలా, ఫిష్ ఎంత వేయాలా, ఇంకా మన దగ్గర ఉండే రా మెటీరియల్ ఏమున్నాయి, రైస్ ఉన్నాయి, ఇంకా లేదంటే జిఎన్ ఉంది, ఏదేది మనకి ఒక టన్నుకు 1000 కిలోలకి ఎంత వేయాలనేసి అని ఫార్ములా ఇచ్చింటాడు. దాన్ని బేస్ చేసుకుని తయారు చేస్తాం. దానికి తర్వాత మళ్ళీ మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ కూడా ఒక టన్నుకు అంటే 1000 కిలోలకి ఎంత వేయాలనేది ఉంటుంది. దాన్ని బట్టి వేస్తూ ఉంటాం. వ్యవసాయానికి అనుసంధానమైంది కోల్డ్ ఫామ్ కూడా అండి. అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయంలో మా పెద్దలు వ్యవసాయం చేశారు. నేను కూడా నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. అప్పటి నుంచి నేను వ్యవసాయం స్టార్ట్ చేశాను. నేను వచ్చినప్పుడేమో బావులు ఉండేటివి, ఇంకా తర్వాత బోర్లు వేసాము, తర్వాత డ్రిప్ వచ్చింది, అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా తర్వాత వ్యవసాయంలో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే వ్యవసాయం వదిలేయలేదు కానీ వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాము. ప్లస్ దాంతోపాటు దీనిలో కూడా ఇప్పుడు మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ అయిపోయింది. మా అబ్బాయిని కూడా ఇప్పుడు ఫామ్లో మేనేజ్మెంట్కి వదిలేసాము. ఇంక జాబ్స్ అలా చూసుకోకున్నట్లు మేము దీని మీదనే ఉంటా ఉన్నాం. లిటర్ వచ్చేసేసి లాస్ట్ మనకి 6 months బ్యాక్ వరకు కూడా ఒక టన్ వచ్చేసి 3000 ఉండేది. ఈసారి 4,500 వరకు వెళ్ళిందండి రేటు. వ్యవసాయానికి చాలా ఉపయోగకరం ఇది. మనం ఫస్ట్లరు ఒక ట్రాక్టర్ వేసేది ఇది ఒక టన్ వేసుకుంటే చాలు, అంత ఫాస్ట్గా కూడా పనిచేస్తుంది. దాదాపుగా మేము సంవత్సరానికి ఒక 2000 టన్నుల వరకు బయటకు అమ్ముతాం. సమ్మరు ఒకటేమో మనకి శ్రావణాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ధరలు తగ్గుతాయి, మూమెంట్ కూడా ఉండదు. మనకు రోజుకి 1,00,000 గుడ్లు సేల్ అయ్యేవి, ఒక్కొక్కసారి 50,000 కూడా సేల్ అవ్వవు. అప్పుడు రేట్లు మనకి బోర్డు రేటు కంటే రూపాయి కూడా తక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది. సంవత్సరంలో మనకు ఖచ్చితంగా 3 నుంచి 4 నెలలు అయితే స్ట్రగుల్ ఉంటుంది. కాకపోతే ఇంక మాది ఇదే పని కాబట్టి ఇంకా తప్పదు, చేసుకోవాల్సిందే. ఇంకా ఏదానికైనా వ్యవసాయం కానీ కోల్డ్ ఫామ్ కానీ ఇవన్నీ లైవ్ బర్డ్స్ కాబట్టి ఏ చిన్న పొరపాటు జరిగినా కోడి చనిపోతుంది. ఒక కోడి మనకి పెరగాలి, చిక్కు కాస్ట్ నుంచి తీసుకుంటే మనకి గుడ్డు వచ్చే లోపల 350 రూపాయలు ఖర్చు వస్తుందండి ఒక కోడి పెరగడానికి. మనకి ఇప్పుడు ఏదైనా చిన్న పొరపాటు, ఇప్పుడు సమ్మర్ ఇది, ఈ ఫాగర్స్ ఆన్ కాలేదు, లేదు ఏదైనా స్ప్రింక్లర్స్ వేయలేదు, లేదంటే వాటర్ ఏదైనా పైప్ లైన్లో బంద్ అయింది అనుకోండి, మొత్తం ఆ లైన్లో కోళ్ళు ఎన్ని ఉంటే అన్ని వేలు చనిపోతాయండి. ఒకవేళ పొరపాటున మనకు 1000 కోళ్ళు చనిపోయినాయంటే 3.5 లక్షల రూపాయలు నష్టపోతాం మనం. ఆ 3.5 లక్షలు రికవరీ చేయాలంటే మనకి ఇంకా సంవత్సరం పడుతుంది. కాబట్టి మనకి యజమాని అనేది ఒక రోజుకి 1-2 సార్లు మన ఫామ్ తిరిగేసిపోతే సమస్యలు ఉండకుండా కొంచెం బాగుండడానికి ఛాన్స్ ఉంటుంది. 2007-8 మధ్యలో బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు లైవ్ బర్డ్స్కి అనేది ఇన్సూరెన్స్ చేస్తారండి. తీసుకోవట్లేదు ఏ బ్యాంకు కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ తీసుకోవట్లేదు, ఎక్కడ ఏది లేదండి. ప్రభుత్వం సైడ్ నుంచి అయితే ఏది రావట్లేదు, చెప్తా అన్నారు కానీ ఏమీ ఉపయోగం లేదు. బ్రాయిలర్ కోళ్లలో నష్టాలను ఎదుర్కొన్నా వెనకడుగు వెయ్యకుండా లేయర్ కోళ్ల పెంపకంలో కొత్త అవకాశాలను సృష్టించుకున్న రైతు బసవరాజు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కష్టకాలాన్ని అవకాశంగా మలుచుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా విజయాలను అందుకోవచ్చని ఆయన నిరూపిస్తున్నారు.